ఈ డిసెంబర్ నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించిన 11 నెలలు ఆయన సురక్షితమైన రెక్కల కింద మనల్ని ఎంతో భద్రపరిచి కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. 12వ నెల వాగ్దానము చదువుకుందాం. యెషయా 60:15. నిన్ను విసర్జింపబడటను బట్టి, ద్వేషింపబడటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మనల్ని ఎంతోమంది విసర్జించి ఎంతోమంది దూరపరిచిన వారు ఉండి ఉంటారు. కానీ ఎన్నో సమస్యల నుండి, మరి ఎన్నో బాధల నుండి ఎవరు కాదని ఎవరు వెలివేసిన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టని మహాగణుడు. మన దేవుడు గొప్పవాడు. ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనమైనా మర్చిపోతాము, కానీ మన దేవుడు మర్చిపోయేవాడు కాదు. మరి ఇన్ని 11 నెలలు ఎంతో మేలు చేసిన దేవుడు ఇంకా డిసెంబర్ నెలలో ఎంతో గొప్ప మేలు చేస్తూ మనల్ని మన యొక్క సంతానాన్ని శాశ్వత శోభాతిశయముగా, మరి బహుతరములకు సంతోష కారణంగా చేసే దేవుడిని మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయనను మహిమపరిచినప్పుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. మనమైనా మర్చిపోతాము, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కనురెప్పలాగా కాచి కాపాడే దేవుడు. మనం అనేక సార్లు మర్చిపోతాం. ప్రార్థించే విషయంలో, మరి వాక్యం చదివే విషయంలో మర్చిపోతాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచి మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కునుకడు నిద్రపోడు. మరి మనల్ని శాశ్వత శోభాతిశయముగా మరి ఆశీర్వదించి దీవించే దేవుడు మనకుండగా, మనకి ఏ విషయంలో భయపడకుండా, ఏ విషయంలో కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా మనము ఎప్పుడు కూడా దిగులు పడకుండా మన బహుతరములకు శోభాతిశయముగా చేసే దేవుడు మన పక్షమున మనతో ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని బాధలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల నుండి, అన్నింటి నుండి నడిపిస్తూ వస్తున్న దేవుడు. ఇంకా ఈ డిసెంబర్ నెల ఎంతో గొప్ప మేలు చేస్తూ మరి సంతోష కారణంగా మనల్ని నిలబెట్టి ఆశీర్వదించే దేవుణ్ణి మనం స్తుతించి మహిమపరిచే బిడ్డలంగా ఉన్నప్పుడు, మనం ఎప్పుడు ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు దినదినము కాచి కాపాడుతూ మనల్ని ఎప్పుడు తన అరచేతుల్లో పట్టుకొని దీవించి కాచి కాపాడే దేవుణ్ణి మనం స్తుతించాలి. మర్చిపోకుండా ఆయనను ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. ఆయన ఎదుట ఎప్పుడు మనము మరి ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో కనబడినప్పుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మర్చినా మనల్ని మర్చేవాడు కాదు. తల్లి అయినా తన బిడ్డను మర్చిపోతుందేమో, కానీ మనల్ని ఎప్పుడు మరువని విడువని ఎడబాయని దేవుడు, కొనుకడు నిద్రపోడు. మన దేవుడు గొప్పవాడు. మరి బహుతరములకు శోభాతిశయముగాను మరి సంతోష కారణంగాను చేసే దేవుణ్ణి మనం మర్చిపోకుండా స్తుతించాలి, మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఇదిగో ఈ నెలలో ఎంతో సంతోష కారణంగా మనము ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేసిన ప్రతి బిడ్డ ప్రతి విషయంలో దీవించబడును గాక. దేవుని నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధురాని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభ నాయన రాజా, మరి డిసెంబర్ నెలలో ఉన్న ప్రభ ఎంతోగానో నా ప్రభ ప్రతి ఒక్కరిని నాయన మన తండ్రి దీవించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఇదిగో ప్రభ అయా బహుతరములకు నాయన ప్రభ సంతోష కారణముగాను అయా తండ్రి నాయన చేసే దేవుడు మా పక్షంలో ఉన్నావు. ఇదిగో నాయన ఈ నెలలో నా ప్రభ ఎంతో సంతోషంగా ప్రతి బిడ్డను సంతోష కారణముగా బహుతరములకు అయ్యా శోభాతిశయముగా నాయన దీవించే దేవుడు, ప్రభా ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు నా ప్రభా నాయన నేను స్తుతించే వారంగా, ఇదిగో ఏ బిడ్డ ఏ బాధలో ఉందో, ఏ ఇరుకులో ఉందో, ఏ ఇబ్బందిలో ఉన్నారో అయ్యా ప్రభా నాయన, ఏ అప్పుల బాధలో, ఏ గర్భఫలం లేని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో అయ్యా ఎవరు ఉన్నారో తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. అయ్యా ఏ పరిస్థితుల్లో ఉన్న బిడ్డలనైనా మీరు నా తండ్రి అయ్యా నా ప్రభా నాయన కనుపాప వల్ల నాయన కాపాడుతూ కష్టాల్లో నుండి విడిపించే దేవుడు, ఇరుకుల్లో నుండి విడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు. నీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడించి నడిపించున్నాను. నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.